ఈ 2 పత్రికలు రాసిన కథనాల్లోని వాస్తవాలేంటో మీ దృష్టికి తీసుకురావడం నా ఈ వీడియో ఉద్దేశం. గత నెల 7న ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం పైన కూడా నేను వీడియో చేశాను. జర్నలిస్ట్ వైఎన్ ఛానల్‌లో ఆ వీడియో ఉంది. ఆ కథనంలో వాళ్ళు రాసింది ఆ సీనియర్ ఐఏఎస్ అక్కడికెళ్ళి ఓ డజన్ మందినో, అర డజన్ మందినో ఐఏఎస్ ఆఫీసర్‌లని పోగేసి వాళ్ళందరితో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ పెట్టి ప్రభుత్వంలో ఏమేం తప్పులు జరుగుతున్నాయి, ఏ ఏ కాంట్రాక్టర్లు ఎవరి దగ్గరికెళ్తున్నారు, ఏమేం మూటలు ఇస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇదంతా సమాచారాన్ని సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కుట్ర చేశారు అని ఆ పత్రిక రాసింది. ఈ సమావేశం పట్టపగలు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళంతా అఫీషియల్ వాహనాల్లో వచ్చి ఆ మాజీ ఐఏఎస్తో సమావేశమయ్యారు. ఇది ప్లాన్డ్ సమావేశం, ఆర్గనైజ్డ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారు అని ఆ పత్రిక రాసింది. అంతేకాదు అంతకుముందు హైదరాబాద్లో కూడా ఇదే తరహా మీటింగ్లు జరిగాయని కూడా ఆ పత్రిక రాసింది. ఆ కథనం రాసి నెల రోజులు గడిచిన తరువాత నిన్న నీలకంఠారెడ్డి పైన వేటేశారు. నిజానికి గతంలో జరిగిన ఆ పత్రిక రాసినట్లుగా గతంలో జరిగిన ఆ మీటింగ్లో నీలకంఠారెడ్డి పార్టిసిపేట్ చేయలేదు. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అని ఆ పత్రికే భావిస్తున్న ఏ ఒక్క అధికారి పైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు హైదరాబాద్లో కొంతమంది అటెండ్ అయ్యారు మీటింగ్కి అని చెప్పారు. ఆ హైదరాబాద్లో మీటింగ్కి అటెండ్ అయ్యారు అని ఆ పత్రిక చెప్తున్న వారిలో ఏ ఒక్కరిపైన ప్రభుత్వం వేటు వేయలేదు. గూడు పుటానికి పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది, గూడు పుటాని చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంది అని ఆంధ్రజ్యోతి పత్రిక ఎలా రాస్తుంది? గూడు పుటానిలో పాల్గొన్న ఒక్క అధికారి పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అది గూడు పుటాని ఎలా అవుతుందో ఆ పత్రికే తెలియాలి. ఉదయం అఫీషియల్ వెహికల్స్లో వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పిఏలు అందరున్న సమక్షంలో వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్కి అటెండ్ అయితే ఒక ఐఏఎస్ అధికారి అది రహస్యంగా గూడు పుటాని ఎలా అవుతుంది? కార్డియల్ మీటింగ్, కర్టసీ మీటింగ్, ఎవరైనా తెలిసిన ఒక వ్యక్తి, గతంలో పనిచేసిన ఒక వ్యక్తి వస్తే, తమ పైన సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఒక వ్యక్తి వస్తే వెళ్ళి కలిస్తే తప్ప, క్రైమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు పుటాని కుట్ర చేసినట్టు అవుతుందా? రాజద్రోహం అవుతుందా? గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, అధికారులు రిటైర్ అయిన వాళ్ళు కలవరా? అనేక సందర్భాల్లో కలుస్తుంటారు కదా. దాన్ని కుట్ర అని ఆ పత్రిక ఎందుకందో తెలియదు. అటువంటి కుట్ర చేశారని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ పత్రిక రాస్తే కూడా ఇప్పటివరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు.